పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు పర్యటన మీద ఉత్కంఠ నెలకొని ఉంది. గుంటూరులో ముస్లిం సోదరులకు ఇవ్వాల్సిన ఇఫ్తారు విందు ముమ్మరంగా ఏర్పాటు చేసింది వైఎస్ఆర్సీపీ నేతలు. అయితే చివరి నిమిషంలో ఈ ఇఫ్తార్ విందు వాయిదా పడింది. ఇక తదుపరి వివరాలు త్వరలో వెల్లడిస్తామంటూ పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ విందు కోసం భారీగా ఏర్పాట్లు చేశారు వైసీపీ నేతలు. గత నెలలోనే గుంటూరులో మాజీ మంత్రి అంబటి ఇంటికి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. ఇక ఇఫ్తార్ విందులో జగన్మోహన్ రెడ్డి పాల్గొనాల్సి ఉంది. భారీగా కూడా దీనికి ఏర్పాట్లు చేశారు. అయితే అనుకోకుండా కూడా ఈ కార్యక్రమం వాయిదా పట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమం వాయిదా పట్టడానికి కారణం ఏంటి, తర్వాత ఎప్పుడు మరలా కూడా ఈ ఇఫ్తార్ విందు ఎప్పుడు సాంప్రదాయబద్ధంగా ఇచ్చేటువంటి ఇఫ్తార్ విందును ఎప్పుడు ఇస్తారు ఏంటి అన్న పూర్తి డీటెయిల్స్ని కూడా మా ప్రతినిధి కిరణ్తో మాట్లాడి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, గుంటూరుకి జగన్ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తుంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన చివరి వరకు ఉత్కంఠ రేపింది. అయితే చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు ఇవ్వాల్సిన ఇఫ్తార్ విందును రద్దు చేసినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ప్రకటించింది. అయితే ఇప్పటికే గుంటూరులో భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ సోదరులు ఎక్కువ శాతం హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గుంటూరుకు కూడా ఇతర జిల్లాల నుంచి కూడా భారీ స్థాయిలో మైనారిటీ కీలక నేతలు కూడా గుంటూరు జిల్లాకు చేరుకున్నారు. అయితే చివరి నిమిషంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం జగన్మోహన్ రెడ్డి ఇఫ్తార్ విందు రద్దయినట్టు ప్రకటించింది. తర్వాత ఎప్పుడు కార్యక్రమం నిర్వహిస్తామనేది త్వరలో ప్రకటిస్తామంటూ ఒక ప్రకటన జారీ చేసింది. అయితే గుంటూరు జిల్లాలో నిన్న కూడా వైసీపీకి సంబంధించిన కీలక నేతలు ఏదైతే గుంటూరు ఈస్ట్ కి సంబంధించిన ఫాతిమా నూరితో సహా అంబటి రాంబాబు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించారు, ఏర్పాట్లు పరిశీలించారు. మరోపక్క భారీ స్థాయిలో తరలిచ్చే మైనారిటీ సోదరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కీలక ఏర్పాట్లు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి నేడు ఏదైతే బెంగళూరు నుంచి ఆయన వ్యక్తిగత వ్యవహారాల మీద రావడం లేదా అనే అంశం ప్రస్తుతానికి మన దగ్గర క్లారిటీ లేదు. కానీ అయితే భారీగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇఫ్తార్ విందు భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తుంది గుంటూరు జిల్లా. అయితే ఈ సంవత్సరం జరగబోయే ఈ ఇఫ్తార్ విందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ముమ్మరంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు గుంటూరు చేరుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో చివరి వరకు ఉత్కంఠ రేపింది జగన్ పర్యటన. అయితే చివరి నిమిషంలో పార్టీ కేంద్ర కార్యాలయం జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దయిందని ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే మైనారిటీ సామాజిక వర్గానికి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉంటాయి. వైఎస్ హమారా జగన్ హమారా అంటూ మైనారిటీ నేతలు గతంలో కూడా చాలాసార్లు ప్రకటించిన నేపథ్యం ఉంది. నేరుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి మైనారిటీ క్రిస్టియానిటీ ఓట్ల కోసమే ఏ పార్టీతోనూ అటు జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీతోనూ కానీ కాంగ్రెస్ తో కానీ పొత్తు పెట్టుకునే నేపథ్యం ఉంది. మైనారిటీ అంటే జగన్ అంటే మైనారిటీ అంటే వైఎస్ కుటుంబం అనేలాగా కీలక పాత్ర పోషించింది. అయితే 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మైనారిటీ సోదరుల కోసం ఏకంగా 4% రిజర్వేషన్లు తెచ్చిన ఘనత ఉంది. ఆ రిజర్వేషన్లు ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. అటు 2 రాష్ట్రాల్లో కూడా ఈ మైనారిటీ రిజర్వేషన్లు కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ కుటుంబానికి మైనారిటీలకు ఉన్న అత్యంత సంబంధాలు ప్రీతిపాత్రకమైన సంబంధాలతోనే ప్రతి సంవత్సరం భారీ స్థాయిలో ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం జరగబోయే ఇఫ్తార్ విందు చివరి నిమిషంలో రద్దు చేయడం, తర్వాత ఏదైతే రాబోయే రోజుల ఇఫ్తార్ విందు తర్వాత డేట్ ప్రకటిస్తామని చెప్పడం కీలక పరిణామంగా చెప్పొచ్చు. మరొక జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో బిజినెస్ వ్యవహారాలతో బిజీగా ఉండడం వల్ల ఈ పర్యటన రద్దయిందా లేక ఆయన అందుబాటులో లేక రద్దయిందా అనే అంశం వైసీపీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరికొద్దిసేపు క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కిరణ్, జస్ట్ ఇది పోస్ట్ పోన్ అయినట్లు మరికొన్ని రోజుల్లో ఉండనున్నట్లు చూడాలి, లేకపోతే పూర్తిగా రద్దయినట్లుగా చూడాలి ఈ అంశాన్ని? నేను ఇప్పటికీ ప్రస్తుతానికి నేడు నిర్వహించే ఇఫ్తార్ విందు మాత్రమే కార్యక్రమం రద్దయింది. అయితే ఈ కార్యక్రమం తర్వాత వైఎస్ఆర్సీపీ నిర్వహించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ నెల దాదాపు 17, 19 ఆ మధ్య ప్రాంతాల్లో ఏదైతే ఉగాది తర్వాత రంజాన్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ వారం ఏదైతే 10వ తేదీ ఈ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగింది. అయితే 17 లోపల అంటే మాక్సిమం 14 లేదా 15 ఆ మధ్య ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టు షెడ్యూల్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే
ఏదైతే ఉగాది తర్వాత 18 కానీ 19 కానీ మాక్సిమం రంజాన్ వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఎందుకంటే ఈ ఈద్గా పెద్దలు కూడా దాదాపు ఈ తేదీల్లో వచ్చే రంజాన్ పండుగ వచ్చే అవకాశాలు ఉన్నాయనే ఒక స్పష్టమైన సందేశం ఉంది. అయితే రాష్ట్ర స్థాయిలో భారీగా మైనారిటీ సోదరులు చేరుతున్నారు. చివరి నిమిషంలో ఏదైతే వైసీపీ ఈ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీకి మైనారిటీలకు ఉన్న సంబంధాలు కావచ్చు, ప్రతి సంవత్సరం ఏదైతే ప్రతి సంవత్సరం మైనారిటీ సోదరుల కోసం గుంటూరు ప్రాంతంలోనే ఏదైతే ఇఫ్తార్ విందు నిర్వహించడం జరుగుతుంది. గతంలో కూడా ఈ కార్యక్రమాలు భారీగా విజయవంతం చేసిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అందుబాటులో లేక ఈ కార్యక్రమం రద్దయిందనే అంశం తెలిసే అవకాశం ఉంది. అయితే కార్యక్రమానికి కూడా భారీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ సోదరులు, మైనారిటీ కీలక నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్న కీలక మైనారిటీ నేతలందరూ కూడా ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని పరిశీలించారు, ఏర్పాట్లు పరిశీలించారు. నిన్న కూడా గుంటూరుకు సంబంధించిన కీలక నేతలు పర్యటించి వచ్చే మైనారిటీ సోదరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో చివరి నిమిషంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన కారణాలు రద్దయిన కారణాలు అయితే మనకు వెల్లడి కాలేదు. కానీ రాబోయే రోజుల్లో ఏదైతే 15, 16 మధ్య ప్రాంతాల్లో ఇఫ్తార్ విందు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని వైఎస్ఆర్సీపీ నుంచి మనకు అనధికారికంగా సమాచారం వినిపిస్తుంది. రేణు. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా ఇఫ్తార్ విందులో పాల్గొనాల్సి ఉంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం కూడా ముస్లిం సోదరులకు ఈ ఇఫ్తార్ విందు అనేది ఇస్తూ సాంప్రదాయంగా కూడా వైసీపీ పాటిస్తుంది. అయితే ఈరోజు ఈ ప్రోగ్రాంకి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. నేతలందరూ కూడా గుంటూరు చేరుకోవడం జరిగింది. అయితే చివరి నిమిషంలో కూడా ఈ ప్రోగ్రాం అనుకోని కారణాలతో కూడా కారణం అవటం జరిగింది. మరలా కూడా కొన్ని రోజుల తర్వాత ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమం ఉండనున్నట్లుగా తెలుస్తోంది.